స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. అనుదినము దేవుని వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నెమలి షాలేము సంఘ పక్షముగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, దయచేసి గమనించండి. ఈరోజు దేవుని వాగ్దానము 107వ కీర్తన 20వ వచనంలో దేవుడు మనతో చక్కని మాట మాట్లాడుతున్నాడు. 107వ కీర్తన 20వ వచనంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని వాక్యం సెలవిస్తోంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవుని బిడ్డలారా, వాక్కు అనగా దేవుని మాట. దేవుని మాట మనిషిని ఏం చేస్తుంది అంటే బాగు చేస్తుంది. దేవుని మాట అనేకులను పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుని మాట చనిపోయిన వారిని సైతం బ్రతికించింది. చెప్పనా, లాజరు చనిపోయి సమాధిలో ఉండి 4 దినాలైనా లాజరు బయటకు రమ్మని ప్రభు సెలవేయగానే చనిపోయినటువంటి లాజరు లేచి బయటకు వచ్చినట్లుగా వాక్యంలో చూసాం. అనగా చనిపోయినటువంటి వాడు బ్రతికినట్లుగా వాక్యం. అలాగే చెప్పడానికి చక్కని విషయాలు ఉన్నాయి. బాగు చేసినటువంటి విషయాలు అంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తే సమరయ స్త్రీని మనం చూస్తాం. యేసు ప్రభువారు ఆమెతో మాట్లాడినప్పుడు, ఆమెతో కొద్ది నిమిషాలు మాట్లాడితే ఆమె పాపపు జీవితాన్ని మార్చివేశాడు. ఆమె పాపపు వృత్తి కలిగింది కదా, ఆమె పాపపు మనస్సు తీసివేశాడు. ఆమె పాపపు జీవితాన్ని మార్చివేసి ఆమెను పవిత్రురాలుగా పరిశుద్ధంగా బ్రతుకున్నట్లుగా ప్రభు వాక్యం మార్చివేసింది. ఆయన వాక్కు వారిని బాగు చేసింది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసింది అన్నాడు కదా. అదే ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించునని యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పిన మాట. యేసయ్యే వాక్యముగా, వాక్యమే యేసయ్యగా మన మధ్యలో నివాసం చేసి మనలను బాగు చేయటానికి, మనలను సరిచేయటానికి ఆయన వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఇంకా చెప్పనా, యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూస్తే అక్కడ అన్న మాట ఏంటో తెలుసా? చక్కని మాట. ఏమంటాడు యేసయ్య? ఇదిగో ఒక దినాన యేసు ప్రభువున్న చోటికి పాపము చేసినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టుకుంటూ యేసు ప్రభువారి దగ్గరకు తీసుకొస్తే ఆయన చూచి, బోధకుడా, నీ సమాధానం ఏంటి? ఏం పాపం చేస్తే పట్టబడింది? రాళ్లతో కొట్టి చంపుతున్నాం, ఇది ధర్మశాస్త్రంలో మోషే ఇచ్చిన ఆజ్ఞ అని చెప్పంటే, మీలో పాపం లేనివాడు మొదటగా ఆమె మీద రాయవేమంటే, అక్కడ 2 పాయింట్స్ మనం గమనిస్తే వాళ్ళందరూ కూడా నేను పాపినని వాళ్ళు గ్రహించడానికి యేసయ్య చెప్పిన మాటను బట్టి వాళ్ళు నేను పాపినని గ్రహించారు. ఆమె కూడా పాపము చేసిన వ్యక్తే, కానీ యేసయ్య మాట మధురమైన మాటను బట్టి ఆమె పాపపు జీవితాన్ని ఆదినము నుంచి విడిచిపెట్టింది. ప్రభు కోసం పరిశుద్ధంగా బ్రతుకుతూ వచ్చింది అని నేను మీతో జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈ మాటలను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నట్టే, ఆయన తన వాక్కును పంపి, యేసయ్య వాక్యాన్ని మనకి ఈరోజు మన చేతుల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం ఆయన మాట కదా, ఆయన వాక్కు కదా. ఆయన వాక్యాన్ని వింటున్నప్పుడు ఇదిగో మన జీవితాలని సరిదిద్దుకోవటం కోసం, బాగు చేసుకోవటం కోసం అనుదినము ఇప్పుడు వాగ్దానాలను వింటూ ఉన్నాం. నేను అంటున్నాను కదా, ఈనాడు మరి సమృద్ధిగా దేవుని వాక్యం అందించబడుతూ ఉంది. అనేక చోట్ల, పలు చోట్ల కూడా దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, వాక్యం ద్వారా మనం ఏం చేయాలో తెలుసా? ప్రతి దినము కూడా సరిచేయబడాలి. అదే బాగు చేసుకోవటం అంటే. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఉదయకాలపు వాక్యం ఏంటంటే, బాగు చేసుకోమని, సరి చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. మనుషులైతే ఎవరు బాగు చేయరు, కానీ మనుషులు చెడగొట్టాలని, నాశనం చేయాలని చూస్తారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నిన్ను బాగు చేయాలని, నిన్ను సరిచేయాలని. చెప్పనా, బైబిల్లోంచి ఇదిగో సిలువలో దొంగ యేసయ్య పలుకుతున్న మాటలను బట్టి ఆయన ఒక దొంగ చక్కగా మారు మనసు పొంది, అయ్యా నీ రాజ్యంతో నన్ను జ్ఞాపకం చేసుకోమంటే యేసయ్య అవకాశం ఇచ్చాడు. తక్షణమే
వాడు మారు మనసు పొందాడు. అయితే యేసయ్య చెప్పిన మాటలకు వాడు మారు మనసు పొందాడు దొంగ. అయితే ఈ ఉదయకాలపు వేళ మన జీవితంలో కూడా ఇంకా మనం దొంగలుగా బ్రతుకుతున్నామా? ఒకవేళ వ్యభిచారులుగా బ్రతుకుతున్నామా? మన వ్యభిచార పాపపు జీవితాన్ని విడిచిపెట్టడానికి ఈ వాక్యాన్ని ఈరోజు దేవుడు మన మధ్యలోనికి పంపాడు. అలాగే ఒకవేళ దొంగగానో, ఒకవేళ మోసగాడిగా, మోసగత్తెగా మనుషుల్ని మోసపరుస్తూ, దేవుని మోసపరుస్తూ నువ్వు బ్రతుకుతూ ఉంటే దేవుడు నిన్ను బాగు చేయడానికే ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని పంపి ఉన్నాడు కనుక ఈ వాక్యము చేత మన జీవితాలు దేవుడు బాగు చేయునుగాక. ఆమేన్. పరమ తండ్రి స్తోత్రాలు. ఉదయకాలపు వాగ్దానాన్ని మాకిచ్చినందుకు స్తుతులు ప్రభువా. మీరు మీ వాక్కును పంపి వారిని బాగు చేసిను అని వాక్యం సెలవిస్తుంది. ప్రతి వారిని బాగు చేయటానికి ఈ మాటల చేత బలపరిచి స్థిరపరుస్తున్నామని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతోనే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట శుభాలు.